తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పూల పండుగను ఆడపడుచులు ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రతి ఊరు పూలవనంలా మారింది. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. బతుకమ్మ సంబరాలు ఇక మిన్నంటున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగియబోతా ఉన్నాయి. ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు ఒకవైపు గౌరమ్మ పూజతో మొదలుపెట్టి ఈ బతుకమ్మ పేరుస్తూ ఇక తన ఆటపాటలతో పూర్తిగా ఆ పూలను దేవతలుగా మొక్కుతున్న ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ భూమిగూడి బతుకమ్మను ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆ పూజిస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఏర్పాట్లు, అదే విధంగా ఇప్పుడు వేల సంవత్సరాల నుండి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు తెలంగాణ సాంప్రదాయానికి, అదే విధంగా మహిళల గౌరవానికి ఇక చిహ్నంగా చెప్పొచ్చు. నిజంగా ఈ బతుకమ్మకు సంబంధించి ఏమనుకుంటున్నారు? ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఈ బతుకమ్మకు సంబంధించి అన్ని విషయాలు మాజీ మున్సిపల్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది గత బతుకమ్మలకి ఇప్పుడున్న ప్రస్తుత బతుకమ్మకి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? సిరిసిల్ల పట్టణంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మనకు బతుకమ్మ పండుగ అంటే మహిళలకు పెద్ద పండుగ. మరి ఈ పెద్ద పండుగని మనం ఈ రోజు ఎంగిల పూలతోటి స్టార్ట్ చేసుకొని మరి నవరాత్రులు జరుపుకొని చివరి రోజు దుర్గాష్టమి రోజు మరి అమ్మవారిని గౌరమ్మ రూపంలో సద్దుల బతుకమ్మని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము మరి బతుకమ్మ పండుగ అంటే ఒక అమ్మవారి రూపంలో కాబట్టి మనం అందరం మహిళలం ఒక అమ్మవారి రూపంలో మరి చాలా చక్కగా అందరము రెడీ అయి మరి అమ్మవారిని రోజు తీరొక్క పూలతోటి రోజు ఒక రకంగా కూడా అమ్మవారిని తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే గత 10 ఏళ్ల మన BRS ప్రభుత్వంలో మరి బతుకమ్మ పండుగ అంటే ఒక మహిళల్ని ఒక గౌరవంగా ఆహ్వానించుకుంటా మరి బతుకమ్మ సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎందుకు అంటే మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి బతుకమ్మ పండుగ వచ్చిందంటే మరి ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారని ఒక చిరు కానుకగా సారీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మరి ఒక మహిళా గ్రూప్ వాళ్ళకే కూడా ఇస్తాని కూడా నిన్న న్యూస్ లో చూసడం జరిగింది. మరి అది మహిళల బతుకమ్మ పండుగ అంటే అందరి మహిళలకు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు, చిన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతి ఒక్కరికి ఇస్తే బాగుంటదని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మనము ఎవరిని కూడా బాధ పెట్టకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలా ఇస్తే బాగుంటుందని నేను ఒక మహిళ సోదరిగా అడుగుతున్నా కాబట్టి మరి అందరికి ఇస్తే బాగుంటుందని. మరి అదే పూర్తి స్థాయిలో ఈ బతుకమ్మ పండుగ అంటేనే ఒక మహిళలకు ఎంతో ఒక 9 రోజులు చక్కగా పూజించుకొని అమ్మవారిని గంగమ్మ ఒడికి చేర్చి మరి మనం ఆమె కృప మా మీద ఉండి మరి ఆయుర ఆరోగ్యాలు అందరూ చాలా బాగుండాలని మేము అమ్మగారిని స్మరించుకుంటూ మరి ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో మీ పార్టీలో జాగృతి తరఫున కవిత దేశాలు తిరుగుతూ తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా ప్రతి ఒక్కరికి చాటి చెప్పిన సందర్భం. కానీ ఇప్పుడు పార్టీ నుండి ఇక బహిష్కృతురాలైపోయింది, ఇక పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఆమె ఉన్నప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? ఆమె కూడా ఆడబిడ్డనే, అలా ఏం లేదు. కాకపోతే వాళ్ళకు ఈ పార్టీ విషయంగా కాదు కానీ కుటుంబ సంబంధం మనకు తెలియదు. అయితే ఆమె కూడా జాగృతి తరపున బతుకమ్మ, ఆమె కూడా ఒక బతుకమ్మ రూపంలోనే బతుకమ్మలు కూడా ఆమె కూడా చేయిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలే నిజంగా బతుకమ్మ సిచ్యువేషన్ లో మహిళలకు అందించిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఓన్లీ మహిళా సంఘాలకే ఇస్తానంటున్నారు. కానీ ప్రభుత్వం అందరికీ ఖచ్చితంగా చీరలు ఇస్తాం, పంపిణీ చేస్తాం, ఖచ్చితంగా బతుకమ్మ కానుకగా అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు బతుకమ్మ కానుకగా అందరికి ఇస్తా అంటలేరు, ఓన్లీ మహిళా గ్రూప్ వాళ్ళకే ఇస్తాము అని న్యూస్లా ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము మహిళల పక్షాన ఏం కోరుకుంటున్నామంటే అందరికి ఇస్తే బాగుంటది బతుకమ్మ పండుగ సందర్భంగాని మేము ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా మేము
మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇచ్చాము, కానీ ఇప్పుడు ఓన్లీ గ్రూపుల వైజ్ గానే, మహిళా గ్రూపుల వైజ్ గానే ఇస్తామని చెప్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా రాజకీయాలు ఎటు ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా తెలంగాణలో మహిళలకు గౌరవాన్ని సూచకంగా ఈ యొక్క బతుకమ్మను మనం చెప్పొచ్చు. వేల సంవత్సరాలుగా ఈ చరిత్ర కొనసాగుతా ఉంది. అనేక విధాలుగా ఈ యొక్క తెలంగాణ బతుకమ్మను విధాలుగా చరిత్రలో మనం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మహారాణులు బతుకనిచ్చే అమ్మనే ఈ యొక్క బతుకమ్మ అనేది కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. ఖచ్చితంగా బతుకమ్మ అని అంటే గతంలో రాజులు చనిపోతా ఉంటే ఆ రాజుల స్థానంలో రాణులు పూర్తిగా బతుకనివ్వాలి. ఖచ్చితంగా వారంతా కూడా బాధపడతా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆ పూలతోటి పూర్తిగా దేవతలను ఆరాధించే పూర్తిగా ఆ అంశాన్ని పూర్తిగా పూలనే దేవతలుగా ఆరాధించే చరిత్రను మనం పెద్ద ఎత్తున చూడొచ్చు. మొత్తానికైతే సిరిసిల్లాలో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలు మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. మహిళలను అడుగుదాము, నిజంగా అంటే బతుకమ్మకు సంబంధించి ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం బతుకమ్మ సిచ్యువేషన్ లో మహిళలకు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళలు ఏమనుకుంటున్నారు? కొంతమందిని అడుగుదాం. గత బతుకమ్మకి ఈ బతుకమ్మకి మన తేడా కనబడుతుంది. ఓకే, ఈ రోజు తీరొక్క పూలతో మనము ఈ బతుకమ్మను మనం చూస్తా ఉన్నాము. దాదాపు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ యొక్క బతుకమ్మ 9 రోజులు కొనసాగి సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న సందర్భం. మొత్తానికైతే ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా మహిళల యొక్క ఖ్యాతిని, అదేవిధంగా మహిళల యొక్క అందరూ సమైక్యతతో ముందుకెళ్తూ మహిళల యొక్క గౌరవాన్ని సూచికకే ఈ యొక్క